గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు, భాషా పాఠాలకు డిజిటల్ రూపం, దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం, ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో భారత్ క్లాసికల్ హిస్టరీ, గాజాలో కన్నీటి చుక్కలు, ఆరోగ్య సురక్షతో రక్తహీనత దూరం, బీచ్ల సందర్శనతో మానసిక శారీరక లాభాలు, దగ్గు ఉబ్బసంతో పాటు పలు ఇన్ఫెక్షన్లను దూరం చేసే తమలపాకు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగు వారి కోసం విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటైంది. 1923 జూలై 19న మెడికల్ కళాశాల అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగ్ పటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమైన తరువాత వైజాగ్ పటం వైద్య కళాశాల ఏయుకి అనుబంధ కళాశాలగా మారింది. ఆ సమయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్న సిఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్ర మెడికల్ కాలేజీగా మార్చారు. దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలల్లో ఏఎంసీ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఏఎంసీ కావడం విశేషం. ప్రస్తుత మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. ఇంకా ఎంతో మంది దేశ విదేశాలలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. 50 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలు సేకరించి 1.6 ఎకరాలలో కళాశాల సమీపంలోనే ఒక నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధనాసుపత్రులు వచ్చాయి. తొలి కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్ జార్జ్ ఆసుపత్రిగా మారింది. 132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్ నేడు 1100 పడకల స్థాయికి ఎదిగింది. ఇంకా అనుబంధంగా అనేక ఆసుపత్రులు ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. రేపు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, 28న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎంఎల్ మాండవీయ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ మంత్రులు విడుదల రజని, గుడివాడ అమర్నాథ్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 29న తెలుగు సాహితీ వైభవం కార్యక్రమంలో భాగంగా రాత్రి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం. దేవరగట్టు రక్తసిక్తమైంది. ఎప్పటిలానే సాంప్రదాయం పైచేయి సాధించింది. కర్రలు కరాల నృత్యం చేయగా 84 మందికి పైగా గాయపడ్డారు. విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి దేవరగట్టులో జరిగిన బన్ని మహోత్సవంలో ఆది నుంచి వస్తున్న సాంప్రదాయమే నెగ్గింది. విజయోత్సవంలో భాగంగా జరిగిన జైత్రయాత్రలో గట్టుపై రక్తం చిందింది. ఉత్సవంలో 84 మందికి గాయాలు కాగా అందులో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు జరిగింది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీతో పాటు 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఓ చెట్టుపైకి ఎక్కిన భక్తుల్లో కొమ్మ విరిగిపడ్డంతో 3 మృత్యువాత పడ్డారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో భారత్ క్లాసికల్ హిస్టరీ. అన్ని పాఠ్య పుస్తకాలలోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ భావిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పు చేర్పుల కోసం ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది. పాఠ్య పుస్తకాలలో ప్రాచీన చరిత్రకు బదులుగా క్లాసికల్ హిస్టరీని ప్రవేశపెట్టాలని సిఫారసు చేసినట్లుగా కమిటీ చైర్పర్సన్ సి ఇసాక్ తెలిపారు.
ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలలోనూ భారత్గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. అయితే ప్యానెల్ సిఫార్సుల అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేష్ సల్లాని స్పష్టం చేశారు. బ్రిటిషర్లు భారత చరిత్రను ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక అంటూ 3 దశలుగా విభజించారు. వీలైనంత వరకు భారత ఘనతలను, సాధించిన ప్రగతిని, శాస్త్రీయ విజయాలను మరుగున పడేశారు. వాటిని తక్కువ చేసి చూపించారు. అందుకే పాఠశాలల్లో మధ్య, యుగ, ఆధునిక భారత చరిత్రతో పాటు క్లాసికల్ పీరియడ్ గురించి కూడా బోధించాలి. పలు యుద్ధాలలో హిందూ రాజులు సాధించిన విజయాలకు పాఠ్యపుస్తకాలలో మరింతగా చోటు కల్పించాలి. అన్ని పాఠ్యపుస్తకాలలోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను కొత్తగా ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సులను వివరించింది. గాజాలో కన్నీటి చుక్కలు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలన పడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండా పోయింది. వాటి కింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్ళిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరత వల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. దీంతో వైద్యులు శస్త్రచికిత్సలు చేయడం లేదు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. గాజా జనాభా 23 లక్షలు కాగా యుద్ధం ప్రారంభమైన తరువాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్ట్ సరిహద్దు నుంచి ఆహారం, నిత్య అవసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతినిచ్చింది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచ్చిన ఆహారం, నిత్యావసర సామాగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ను గాజాలోకి అనుమతించే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెప్పేసింది. ఇప్పటిదాకా ఈ ఘర్షణలో 5,791 మంది పాలస్తీనీయులు మరణించారని గాజా అధికారులు తెలిపారు. 16,297 మంది గాయపడ్డారని వెల్లడించారు. సిరియా దక్షిణ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనిలో 8 మంది సిరియా సైనికులు మరణించారు. ఆరోగ్య సురక్షతో రక్తహీనత దూరం. జబ్బు చేసిన తరువాత చికిత్స పొందడం ఎంత ముఖ్యమో అసలు జబ్బు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే అవసరము. మన శరీరంలో రక్తహీనత లేకుండా చూడటం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం నేటి కాలంలో చాలా ముఖ్యమైన విషయం. రక్తహీనత లేకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఏం తినాలి అనే విషయాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలలో వైద్య పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు పోషకాహారంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. భాషా పాఠాలకు డిజిటల్ రూపం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించే భాషా పాఠాలు డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు అనువుగా ఈ పాఠాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రూపొందించింది. ఇప్పటికే సబ్జెక్ట్ పాఠ్యాంశాలను ఈ కంటెంట్లో బోధిస్తుండగా ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ డిజిటల్ పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు ఆయా భాషల పాఠ్యాంశాలను తయారు చేసింది. 10వ తరగతి మినహా మిగిలిన తరగతుల కంటెంట్ను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ద్వారా
డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం సబ్జెక్టు పాఠాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించింది. బీచ్ల సందర్శనతో మానసిక శారీరక లాభాలు. అద్భుతమైన 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇక్కడ ఎన్నో అందమైన బీచ్లు ఉన్నాయి. వీకెండ్ వస్తే చాలు జనాలతో ఆ బీచ్లు పోటెత్తుతున్నాయి. సూర్యలంక, మైపాడు, పేరుపాలెం, మంగినపూడి తదితర బీచ్లకు ఆదివారంలో 50,000 మందికి పైగా వచ్చి సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ, కాకినాడ లాంటి నగరాల బీచ్లకు పర్యాటకుల సందడి చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు పెరుగుతున్న బీచ్ పర్యాటకంతో స్థానిక ప్రజలు ఉపాధి పొందుతున్నారు. దీనికి తగినట్లే ప్రభుత్వం కూడా బీచ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది. రిసార్ట్స్ నిర్మిస్తూ రోడ్లు వేస్తూ ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. సముద్ర నీటిలో సూక్ష్మ పోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తాయి. సముద్ర నీటిలో ఉండే మెగ్నీషియం మన శరీరంలోని కార్టిజోల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను కంట్రోల్ చేసి మనలోని మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఉప్పు నీటి స్నానం శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రక్రియ సక్రమంగా ఉండేలా నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పును తగ్గించేందుకు సహకరిస్తుంది. సీ వాటర్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల మజిల్స్ రిలాక్స్ అయి మంచి నిద్ర పడుతుంది. ట్రేస్ ఎలిమెంట్స్ సూక్ష్మజీవులతో పాటు యాంటీ బ్యాక్టీరియల్గా ఉండేవి సముద్రంలో చాలా ఉంటాయి. వీటిని చర్మం గ్రహించడం ద్వారా సహజ యాంటీబయోటిక్స్లా ఉపయోగపడతాయి. సముద్రంలోని ఉప్పు నీరు సైనస్ ఇబ్బందులను తొలగిస్తుంది. రెగ్యులర్గా సముద్ర స్నానం చేస్తూ ఈత కొట్టడం వల్ల సహజంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాంతివంతమైన ముఖానికి సబ్జా గింజల ప్యాక్. సబ్జా గింజలను కొద్ది నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్టులో టీ స్పూన్ బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్టును ముఖానికి పూతలా పూయాలి. 10 నిమిషాలు ఆరాక మరోసారి పూత వేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో మీ ముఖ చర్మం కాంతివంతంగాను ఎంతో ఫ్రెష్గాను కనిపిస్తుంది. దగ్గు, ఉబ్బసంతో పాటు పలు ఇన్ఫెక్షన్లను దూరం చేసే తమలపాకు. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో pH స్థాయిలను నిలకడగా ఉంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం దూరమవుతుంది. దీనిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నోటి దుర్వాసన, దంత సమస్యలను ఇవి దూరం చేస్తాయి. భోజనం తరువాత తమలపాకులను నమిలి మింగితే దంతాల నొప్పి, చిగుళ్లవాపు, నోటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి చక్కని ఉపశమనం కలుగుతుంది. దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు తమలపాకులు మంచివే. ఒత్తిడి, ఆందోళన అనిపించినప్పుడు తమలపాకును నమలడం వల్ల మనసుకు విశ్రాంతిగా అనిపిస్తుంది. దీనిలోని ఫినాలిక్ సమ్మేళనాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ బోగీలకు మంటలు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో భండాయ్ స్టేషన్ సమీపంలో పాతాల్కోట్ ఎక్స్ప్రెస్కు చెందిన 2 బోగీలు బుధవారం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 2 ప్రయాణికులకు గాయాలయ్యాయి. 14 మంది చిన్నారులకు HIV, హెపటైటిస్. రక్త మార్పిడి సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో 14 మంది చిన్నారుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ 14 మంది చిన్నారులు తలసేమియాతో బాధపడుతున్నవారే. ఈసీ జాతీయ ఐకాన్గా న్యూటన్ ఫేమ్ రాజ్ కుమార్ రావ్. హిందీ చిత్రం న్యూటన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న రాజ్ కుమార్ రావ్ను ఈసీ జాతీయ ఐకాన్గా నియమించింది. 6 వాషింగ్ మెషిన్లలో 1.30 కోట్లు అక్రమ తరలింపు. విశాఖ ఎన్ఏడి జంక్షన్లో పోలీసుల తనిఖీల్లో బట్టబయలు. పోలీసుల అదుపులో 3 నిందితులు.
ఆటోలో తరలిస్తున్న వాషింగ్ మిషన్లలో నగదు బయటపడటం కలకలం రేపింది. విశాఖ నుంచి విజయవాడకు డబ్బును తరలించేందుకు రూపొందించిన ప్రణాళిక పోలీసుల తనిఖీలో భగ్నమైంది. ఈ హవాలా డబ్బు తెలంగాణ ఎన్నికలకంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ డబ్బు మాదే అంటూ సోనో విజన్ వివరించింది. భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేష్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులను బైడెన్ చేతుల మీదుగా అందుకున్నారు. జమిలి ఎన్నికలపై కోవింద్తో లా కమిషన్ భేటీ, పార్టీల అభిప్రాయాలు కోరుతూ లేఖలు. ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం. అదే రోజు సాయంత్రం నుంచి ఇంద్రకీలాద్రి, శ్రీశైలం ఆలయాల మూసివేత. 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణకు ఏఐఎస్ఎఫ్ పిలుపు. ఆసియా పారా క్రీడల్లో రవి ప్రభంజనం. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలానికి చెందిన తెలుగువాడు రొంగలి రవి ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. సిల్వర్ మెడల్ సొంతం చేసుకుని ప్రధాని మోదీ అభినందనలు అందుకున్నాడు. ఆసియా పారా క్రీడల్లో భారత్ పతకాల పంట. జావలిన్ త్రోలో సుమిత్, సుందర్ ప్రపంచ రికార్డులు. కాంస్య పతకాలు నెగ్గిన గురునాయుడు, ప్రియదర్శిని. జాతీయ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. మ్యాక్స్వెల్ విధ్వంసం. ప్రపంచ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ. 40 బంతుల్లోనే శతకం పూర్తి. వార్నర్ ఖాతాలో రెండో సెంచరీ. చెలరేగిన స్మిత్, లబూషేన్. 309 పరుగులతో నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా బ్రహ్మాండ విజయం. ఇంగ్లాండ్తో మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరం. టాప్ ర్యాంకుకు చేరువలో శుభ్మన్ గిల్. ప్రపంచ కప్లో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక. బెంగళూరు వేదికగా 2 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.